కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కానీ పాపం నిజంగా వాళ్ళకి ఆ సాటిస్ఫాక్షనే ఉంచడం లేదండి. ఎలాంటి ఎలక్షన్ కమిషన్ కానీ అలాగే వైసీపీ ప్రభుత్వం కానీ వీళ్ళంతా కూడా గెలిచేవరా బాబు అనే తృప్తి లేకుండా చేస్తున్నారేమో అని నాకు అనిపించింది. నిజంగా వాళ్ళకైతే ఆ ఫీలింగ్ ఉంటుంది. ఎలా అంటే మేము గెలిచాం ఇన్ని సీట్లు అనేసరికి మీరు గెలిచింది ఏముంది, ఇదేమన్నా ప్రజాప్రభుత్వంలో గెలిచారా, మీరు ఏమన్నా ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచారా, మీరు గెలిచిందల్లా ఈవీఎంలుగా గెలిచారుగా, ఈవీఎంల మీద ఆధారపడి గెలిచారుగా అనేది అంటున్నారండి. నిజంగా పాపం గెలిచామనే తృప్తి వాళ్ళకి లేకుండా చేస్తున్నారేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఏ ఎమ్మెల్యే మాట్లాడినా ఏ మంత్రి మాట్లాడినా మంత్రికి ఎమ్మెల్యేకి ముందు పేరు ఏం పెడుతున్నారంటే ఈవీఎంల ఎమ్మెల్యే, ఈవీఎం ఎమ్మెల్యే, ఈవీఎం మంత్రి ఇలాగే పిలుస్తున్నారు. కాబట్టి గెలిచామనే సాటిస్ఫాక్షన్ లేదేమో. కాబట్టి అందు గురించో ఏంటో తెలియదు కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక కొత్త నినాదాన్ని తీసుకొచ్చారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. ఒక విషయంలో మాత్రం ఈవీఎంలు లేని ఎన్నికలు రాబోతున్నాయి, అక్కడ మేమేంటో చూపిస్తాం. ఇప్పుడు మీరు గెలిచామంటున్నారు కదా, మేము ఎన్ని సీట్లు సాధించామన్నారు కదా, అదేదో ఇప్పుడు చేయండి, ఈ ఎన్నికల్లో మీరు గెలిచి చూపించండి అనేది అడుగుతున్నారు. నిజంగా ఈవీఎంలు లేకుండా మీరు గెలిచి చూపించండి, ఎందుకంటే రాబోతున్నాయి ఈవీఎంలు లేని ఎన్నికలు అయితే కనుక రాబోతున్నాయి అనేది అన్నారు. ఈవీఎంలు లేని ఎన్నికలు ఏంటి అంటే ప్రజా బ్యాలెట్ తోటి కొన్ని ఎన్నికలు అయితే కనుక జరగబోతున్నాయి. బ్యాలెట్లతోటి ఏంటి మున్సిపాలిటీలు కానీ అలాగే మున్సిపాలిటీ చైర్మన్లు కానీ పంచాయతీ ప్రెసిడెంట్లు కానీ సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ వీటన్నిటికీ బ్యాలెట్ పేపర్ల మీదే ఆధారపడి ఎన్నికలు నిర్వహించాలి. కాబట్టి ఈవీఎంలకి అక్కడ తావు లేదు. కాబట్టి ఇక్కడ తెలుస్తుంది ప్రజా ఆమోదం ఏంటనేది, ఖచ్చితంగా ధర్మం అనేది ఏంటనేది ఇప్పుడు అర్థమవుతుంది ప్రజలకి అనేది కనుక మంచి ధీమాగా మంచి జోష్లో అయితే కనుక వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు. కాబట్టి అది అలా ఉంచితే కనుక ఒక విషయాన్ని మీకు చెప్పాలనుకున్నాను. టీజేఆర్ సుధాకర్ బాబు వైఎస్ఆర్సీపీ ఎస్సీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు, ఆయన మాట్లాడుతున్న మాట్లాడి ఒకసారి చూద్దాం. అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈవీఎం లేకపోతే ఎంత ధీమాగా ఉన్నారో ఎన్నికల మీద అనేది. ఏం కావాలి మీకు? సర్వాధికారం ఉంది, కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు, రాష్ట్రంలో పూర్తి సంపూర్ణమైన అధికారం ఉంది. ఇంకా చిట్ట చివరికి సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉండకూడదని నీ అంతిమ లక్ష్యంగా మాకు కనపడుతుందని చెప్పి అంటున్నాం. కానీ మేమైతే 1000 కళ్ళతో లోకల్ బాడీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యం ప్రచురిల్లినప్పుడు ఈవీఎంల మిషన్లు గ్రామ పంచాయతీ లెవెల్లో ఎంపీటీసీ ఎన్నికలలో మేయర్ల దగ్గర ఎంపీ లేనప్పుడు కేవలం బ్యాలెట్టే ఉండినప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారా చంద్రబాబు నాయుడు గారు అనే నిర్ణయం ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు తీసుకునే రోజు ఏ రోజు వచ్చిందని ఎదురు చూస్తున్నాం. అంటే నువ్వు ఇప్పటి నుంచే నీ కార్యకర్తలకు నీ నాయకులకు ఓ రకమైన రాజకీయ వ్యవహార శైలిని స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మనం ఈ విధంగానే నిర్వహించబోతున్నామనే ఒక సంకేతాన్ని తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఇచ్చిందని మాత్రమే భావిస్తున్నాం. అందుకే చేతులు జోడించి ఎన్నికల కమిషన్ కోరుకుంటున్నాం, మీరు ధర్మాన్ని పాటించమని చెప్పి అడుగుతున్నాం. ప్రజాస్వామ్య పరిరక్షకులకు అత్యున్నతమైన స్థాయిలో రాజ్యాంగ పరిరక్షణకు బాధ్యులైన ఎన్నికల బాధ్యులు ఎవరైనా కావచ్చు, అది మున్సిపల్ వైస్ చైర్మన్ కావచ్చు, కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక కావచ్చు, రేపు జరగబోయే సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలు కావచ్చు, ఏ ఎన్నికల్లోనైనా ఆ రిటర్నింగ్ ఆఫీసర్లు అందరూ కూడా దయచేసి మిమ్మల్ని మనవి చేస్తున్నాం. కాబట్టి ఈవీఎంలు లేకుండా బ్యాలెట్ పేపర్తో జరిగే ఎన్నికల కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. కాబట్టి ఆ ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, అవి కూడా వాటిల్లో కూడా ఇప్పుడు జరిగిన ఏదో గుంటూరులో జరిగిన మేయర్ ఎన్నికలు కానీ ఇలాంటి ఎన్నికల్లా కాకుండా అంటే కార్పొరేటర్ని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళి వ్యాన్లో తీసుకుని వెళ్ళి వేరే చోట పెట్టడం ఏంటి, వాళ్ళందరినీ కిడ్నాప్ చేయడం, వాళ్ళు బెదిరించడం, తిట్టడం, కొట్టడం, చంపేస్తామని భయాందోళనకు గురి చేయడం ఇలాంటివి చేయకుండా ప్రజా బ్యాలెట్ ఏదైతే బ్యాలెట్ పేపర్లు కూడా బ్యాలెట్ ఎలక్షన్ కూడా ఈజీగా ఏదైతే ధర్మబద్ధంగా జరిగేలా చూడాలని ఎలక్షన్ కమిషన్ని 2 చేతులెత్తి మొక్కి మరి అడుగుతున్నాం అని వైఎస్ఆర్సీపీ నేత మాట్లాడటం మనం విన్నాం. కాబట్టి ఈవీఎంలు లేని ఎన్నికలు రాబోతున్నాయి. ఈవీఎంలే లేకపోతే కనుక ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? పంచాయతీల్లో కావచ్చు, మున్సిపాలిటీల్లో కావచ్చు, ఎమ్మెల్యేల్లో కావచ్చు. కాబట్టి ఏది అధికారంలోకి వస్తుంది అని మీ అభిప్రాయం నేను తెలుసుకోవాలన్నాను. ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈవీఎం లేని ఎన్నికలు కరెక్టా లేక ఈవీఎంలతో ఉన్న ఎన్నికలు కరెక్టా? ప్రపంచం మొత్తం ఒక్కసారి ఉలిక్కుపడింది. ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ప్రజలు ఈవీఎంల ద్వారా తమ అభిప్రాయం తెలియజేశారో అది కాదు, అది ఈవీఎంల రిజల్ట్.
కాబట్టి గెలిచిన వాళ్ళందరూ ఈవీఎంల మీద ఆధారపడి గెలిచారు అని అయితే కనుక ఎలక్షన్ కమిషనే తప్పుగా మాట్లాడటం చూడటం జరిగింది. కాబట్టి ఈవీఎంలు లేని ఎన్నికలు రాబోతున్నాయి, వాటిలో ఏ పార్టీ అధికారం చేపట్టబోతుంది. కాబట్టి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి, నాకు మోటివేషన్ ఉంటుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎక్కువ మంది చేరుతుంది. ఫస్ట్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. పార్టీలకు అతీతంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.